హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అదే మరి ఉగాది రోజు వ్లాగ్ అనమాట. వెంటనే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు మనకి. ఏంటో ఈ రోజు మాత్రం తెల్లవారు 4:30కి లేచేసి పనులన్నీ టక్ టక్ మనం చేసుకున్నాను. ఎందుకు అనుకున్నారు? ఈ ఉగాది రోజు బద్దకించకుండా పనులన్నీ చేసుకోవాలని చిన్న ఆశ అనమాట. సంవత్సరం అంతా అలాగే ఉంటుందని. కానీ ఏటో ఉగాది రోజు తప్ప మిగతా రోజులు ఏమి అలా ఉండవు, మన నమ్మకం అంతే. మరి ఉగాది పండుగ అంటే మెయిన్గా ఉగాది పచ్చడి. మరి ఉగాది పచ్చడి చేయాలంటే మామిడికాయలు వేప ఉండాలి కదా. తిరుగుతున్నాం మామిడికాయల కోసం అలాగా. మొన్న అక్కడే తెచ్చాం బారికొండ నేను దొంగతనం చేస్తారని నేను చెట్టుకోసారా మాకు అందినట్టు ఉందని అబ్బో పాలు చూడే కంట్లో పడ్డాయి విను. ఆ పెద్ద మామిడికి ఇంటికి పట్టుకెళ్ళగానే మనకు ఒక అనుమానం వస్తుంది. మనకు ఉగాది పచ్చడి అంటే ఒగరు ఉండాలి ఖచ్చితంగా. ఆ పెద్ద మామిడికాయలో ఒగరే ఉంటుంది అని. ఎలాగో తోట పక్కనే మనకు అందుబాటులో, ఇంకెందుకైనా కాయ పక్కన పడేసి వచ్చేసాను. ఇక్కడ చూడండి, చెట్టుకి చిన్న చిన్న కాయలు భలే వేలాడుతున్నాయి. నన్ను కొయ్యండి అంటూ చూస్తున్నాయి ఇవి. ఈ చిన్న కాయల్లో మాత్రం ఒగరు భలే ఉంటుంది. ఇక్కడ ఒకటి మనకి ఒగరుగా ఉండాలి కాబట్టి చిన్న కాయలు బెటర్ అన్నమాట. 3 కాయలు. వేపు రెడీ. మామిడికాయ ఉంది, వేపు లేదు అనుకున్నాము. మామిడికాయ అయితే కోసాం కానీ వేపాకు కొయ్యలేదు. ఎందుకంటే వేప చెట్టు చాలా చిగురంతా చాలా చివరికి ఉంది, కొయ్యలేం కదా. అందుకే వేరే వాళ్ళు అడిగి తెచ్చామన్నమాట. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి మనకి. ఇంకో బెల్లం, మామిడికాయ, అరటిపండు, వేప పువ్వు, ఇంకా ఉప్పు కారం అన్నీ పప్పు రెడీగా ఉన్నాయి. ఇంకా పచ్చడి చేసుకొని దీపారాధన చేసుకోవడమే. ఈ రోజు మాత్రం ఉదయాన్నే వినాయకుడి గుడికి వెళ్ళి గరికమాల, నెక్స్ట్ వినాయకుడికి చాలా ఇష్టం కదా జిల్లేడు పూల మాల, అవి కూడా వేసి చక్కగా పూజ చేసుకొని వస్తాం అనమాట. అయితే మామిడికాయ మాత్రం ఫస్ట్ నేను పెద్దది కోసాను. తర్వాత ఇంటికి వచ్చే గుర్తొచ్చింది, ఒగరు ఉంటుంది కదా, ఇది మనకు ఉగాది పచ్చడి అంటే ఒగరు ఉండాలి కదా అని. అప్పుడు మళ్ళీ వెళ్ళి చిన్న కాయలు తెచ్చాను అనమాట. అవనుకో ఒగరు ఉంటాయి కదా అని. ఇప్పుడు మనం పచ్చడి రెడీ చేసుకుందాం. ఇంకా వేప పువ్వు మనకి ఇక కాళ్ళు కాకుండా ఓన్లీ పువ్వే రావాలి కాబట్టి దీన్ని నలిపిస్తే మనకి పువ్వు విడిపోద్ది, కాళ్ళు సపరేట్ అయిపోతాయి కదా, తీసుకోవచ్చు. నాకు ఒక డౌట్ అబ్బా, ప్రతి ఉగాదికి కొత్త బట్టలు వేసుకుంటే సంవత్సరం అంతా కొత్త బట్టలు వేసుకుంటారు అంటారు కదా. ఏటో ఈ ఉగాదికి వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఉగాది వరకు కొత్త బట్టలు ఉండవు మనకి. నా చేతులు తడిగా ఉన్నాయి, పువ్వు సపరేట్ అవుద్దా. ఈ పువ్వు మాత్రమే వేసుకోవాలి. చాలామంది కాళ్ళతో కూడా వేసుకుంటారు, తెలియక వేసుకుంటారు, కాకపోతే కొందరు కంగారుగా వేసుకుంటారు. కానీ ఓన్లీ పువ్వే వేసుకోవాలి. కంగారుగా అయిపోయింది. అసలు తర్వాత గుర్తొచ్చింది నాకు, అయ్యో కొండకి పసుపు రాసి బొట్లు పెడితే చాలా అందంగా కనిపించింది కదా అని. పచ్చడి తయారు చేస్తున్నాను. మరి నిజంగా చెప్తున్నాను, ఎప్పుడు చేయలేదబ్బా ఉగాది పచ్చడి. ఈసారి ఏటో వీడియోస్ పుణ్యమా అని ఎప్పుడు చేద్దామన్నా భయం అనమాట. మనకు రాదు కదా ఉగాది పచ్చడి, ఎలాగొస్తుందో అని. వేపిన పప్పు ఏటో ఇవన్నీ వాసన వచ్చేసరికి ఉగాది పచ్చడి చెయ్యకముందే నాకు ఉగాది పచ్చడి స్మెల్ వచ్చేస్తుంది. అరటి ముక్కలు ఎన్ని? 1, 2, 3 కదా, 4. వేపు మన చేతులు వస్తే కనబడలేదు. 5 చిన్న కారం, ఉప్పు రుచికి అన్నమాట. ఇది రుచికి. కొత్త చింతపండే వేసుకోవాలి కాబట్టి చింతపండు నేను నానబెట్టి పెట్టుకున్నాను. తొందరగా నానదు కదా కొత్త చింతపండు. అసలే వేపు చాలా తక్కువ ఉంది అబ్బా, ఎక్కువ ఉంటే బాగుంది. ఎంత తొందరగా అయిపోయింది ఉగాది పచ్చడి. పచ్చడి రెడీ అయిపోయింది. ఇంతే కదా, ఇంకేం వెయ్యరు కదా. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, పచ్చడి తయారైపోయింది కాబట్టి దేవుడికి సమర్పించి దీపారాధన చేసుకోవచ్చు. జడ కూడా వేసుకోవాలి. మన జుట్టు అసలే భారీ జుట్టు కదా, ఆరదు కదా అని చెప్పి జడేస్తే ఆరదని కొద్దిగా అలాగా క్లిప్ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వేసుకుంటానులేండి, అలా దీపం పెట్టకూడదు కదా. ఒకవేళ కమెంట్లు చేస్తారేమోనని ముందుగా నేనే చెప్తాను అనమాట. ఓకే, వెళ్ళి దీపారాధన చేసుకుంటాను.
మా మూల చూసారా ఎంత చిన్నదో, ఒకటి పెడితే ఇంకొకటి పెట్టడం అవ్వదనమాట. అదేంటో ఇంట్లో వెండి కుందులున్న మట్టి ప్రమిదల దీపారాధన ఇష్టం. మనం మాత్రం ఉగాది చాలా సింపుల్గా చేసుకున్నాం. సింపుల్ అంటే మరీ దారుణం, ఉగాది పచ్చడి ఒకటే. చాలామంది కుడుములు పొంగలో పెట్టుకున్నారు. మరేమో వచ్చే సంవత్సరం ఉగాదికి మాత్రం మనం బాగా ఉంటే గ్రాండ్గా చేసుకుందామే. అన్నీ వండుకొని మూల పెడదాం. నా భక్తికి ఆరోగ్యాన్ని మాత్రం ప్రసాదించండి తండ్రి. పెద్ద పెద్ద కోరికలు అవి ఉన్న కోరను కానీ ఆరోగ్యం నాతో ఉంటే అన్నీ నాతో ఉన్నట్టే ఫీల్ అవుతాను. ఉగాది పచ్చడి చేసి దీపారాధన చేయడానికి ఈ టైం అయింది. చూసారా, సూర్య భగవానుడు కూడా పిలుస్తున్నాడు ఎప్పుడూ నమస్కారం అని. మరి ఈ ఉగాది రోజు కొత్త వస్తువు ఏమైనా ఇంట్లో తెచ్చుకుంటే బోల్డ్ కొత్త వస్తువులు సంవత్సరం అంతా తెచ్చుకుంటామంట కదా, నిజమేనా? ఏమో, నేను మాత్రం కొత్తది చిన్న కుండ తెచ్చుకున్నాను. మరి ఈ సంవత్సరం అంతా మనకి కొత్త వస్తువులే. అలాగే ఇంకో విషయం, ఈ ఉగాది రోజు అంటే మనకి కొత్త సంవత్సరం కదా, ఈ రోజుని మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తవుద్దంట. మీకు తెలియపోవచ్చు ఇప్పటి వరకు. నెక్స్ట్ ఇయర్ ఉగాదికి ప్లాన్ చేసుకోండి. ఇంకా పూజ అది అయిపోయింది కదా, మన ఉగాది పచ్చడి అంటే ప్రసాదం స్వీకరించాలి కదా, అదే పనిలో ఉన్నాం. మరి ఫస్ట్ టైం నేను చేశాను ఉగాది పచ్చడి. ప్రసాదం ఎలా ఉంది అంటే ప్రసాదం బాగుందంట కానీ ఉగాది పచ్చడి బాగాలేదంట. కారం ఎక్కువని ఒకసారి అంటుంది, చేదు ఎక్కువని ఒకసారి అంటుంది, ఉప్పు ఎక్కువని ఒకసారి అంటుంది, ఈ తీపి మాత్రం తక్కువగా ఉందంట. ఇన్ని సంవత్సరాల నుంచి ఉగాది పచ్చడి చేయడం పెద్ద ఘనకార్యం అనుకున్నాను కానీ నేను తిన్నాక అర్థమైంది పర్లేదు సింపుల్ అని. అబ్బా, మన ఉగాది పండగ అయిపోయింది, మన ఉగాది పచ్చడి అయిపోయింది, మన కొత్త సంవత్సరం కూడా మొదలైపోయింది. ఇక్కడ నుంచి మనకి పండగలన్నీ స్టార్ట్ అయిపోతాయి వరుసగానే. మన అచ్చ తెలుగైన పండగ అనమాట మన ఉగాది పండగ. మనకి న్యూ ఇయర్ కానే కాదు, ఇదే కొత్త పండగ. రేపటి నుంచి మనకి రాశి ఫలాలు మన జాతకాలు ఎలా ఉంటాయి ఏటో, ఏదైనా మంచిగా ఉండాలబ్బా. ఈ ఉగాది పచ్చడిలోని చాలా అంటే షడ్రుచులు అంటే చాలా మనకి ఆరోగ్యాలు లభిస్తాయట ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల. ఒక్కొక్క రుచికి ఒక్కొక్క ఆరోగ్యం, కానీ మనకు తెలియదు చెప్పడానికి. ఎవరైనా ప్రసాదం పెడితే వద్దని అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. ఒకవేళ మీరు ఇంట్లో చేసుకోకపోయినా ఎవరైనా అడిగైనా తినండి, తప్పలేదు ప్రసాదం. అదే ఇంకా ఏంటంటే మన ఈ కొత్త సంవత్సరంలో మనది ఇది మొదటి షూట్ అనమాట. ఈ సంవత్సరం అంతా మనకి షూట్స్ ఎక్కువ కంటిన్యూ అవ్వాలన్నమాట. అంటే మన వీడియోస్ ఎక్కువ చేయాలి. ఈరోజు ఎక్కువ బిజీగా ఉండడానికి ట్రై చేస్తాను నేను, ఎక్కువ వీడియోస్తోని ఎక్కువ వాయిస్ ఇవ్వడానికి. అదనమాట. వ్యూస్ మాత్రం చూసుకోండి, ఎందుకంటే వ్యూస్ చూస్తుంటే బాధపడతాను కాబట్టి వ్యూస్ చూసుకోకుండా ఈరోజు వీడియోస్ కంటిన్యూ చేయాలి. అలాగే మన ఉగాది పచ్చడిలో మనకి వేప చిగురు ఉంటుంది కదా, ఆ వేప చిగురులా మీ అందరి జీవితాలు చిగురించాలని, ఈ మొదటి సంవత్సరం నుంచి మీ అందరి జీవితాల్లో చిగురించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వావసు సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అబ్బా, ఎంత బాగా చెప్పానే. అదనమాట, అయిపోయింది మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతే.